అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన దిష్టి వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపుతున్నాయి. పవన్ కు కౌంటర్ గా కాంగ్రెస్ నేతలు రంగంలోకి దిగారు. తాజాగా తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీరియస్ అయ్యారు. వెంటనే పవన్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని వార్నింగ్ ఇచ్చారు. తాను సినిమాటోగ్రఫీ మంత్రిగా చెబుతున్నానని, పవన్ క్షమాపణ చెబితే 1 లేదా 2 రోజులు మాత్రమే ఆయన సినిమా ఆడుతుందని, లేకుంటే ఆడనివ్వమని తేల్చి చెప్పారు. దీంతో పవన్ వ్యాఖ్యలపై 2 తెలుగు రాష్ట్రాల్లో వివాదం మరింత రాజుకుంటుంది. ముఖ్యమంత్రి అయినా 2 ఏళ్లు కూడా ఉండనీయలేదు. ఆ విధంగా హైదరాబాద్ లో వచ్చిన ఇన్కమ్ కానివ్వండి, హైదరాబాద్ తెలంగాణ ప్రాంతానికి రావాల్సిన నిధులు, నీళ్లు, నియామకాలు అన్యాయం జరిగిందని చెప్పి ఉద్యమాలు జరిగి ఆ రోజు 369 ప్రాణాలు పోయి మలిదశ ఉద్యమంలో 11 మంది చనిపోతే సోనియా గాంధీ చూడలేక తెలంగాణ నిజమైన డిమాండ్ ఇది, తెలంగాణని ఆంధ్ర పాలకులు ఇటు కూడా మెజార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పి అన్యాయం చేస్తున్న అన్ని రంగాల్లో. ఉదాహరణకి ఒకటే చెప్తా మీకు, నేను ఒక తెలంగాణ ఉద్యమకారునిగా, తెలంగాణ కోసం మంత్రి పదవి వదిలిపెట్టిన వ్యక్తిగా, నేను చిన్నప్పటికే ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్ లో ఉన్నా, రాజశేఖర రెడ్డి ఉన్నా. రాజశేఖర రెడ్డి అడ్డం పడ్డప్పుడు కూడా నేను ఎదురించిన కిరణ్ కుమార్ రెడ్డి గారు తెలంగాణ అడ్డం పడ్డది కూడా నేను తెలంగాణ కావాల్సిందని చెప్పిన వ్యక్తిని. ఆదాయం ఏమో హైదరాబాద్ది, అభివృద్ధి ఏమో ఆంధ్రాది. ఉద్యోగాలేమో వస్తే తెలంగాణకి అన్యాయం చేసి ఆంధ్ర వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడం. పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ దాన్ని బేషరతుగా క్షమాపణ చెప్పి ఉన్నాగా ఉండాలని పవన్ కళ్యాణ్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. మా తెలంగాణను అవమానపరచొద్దని పవన్ కళ్యాణ్ గారు బేషరతుగా క్షమాపణ చెప్పితేనే తెలంగాణ ప్రజలు క్షమిస్తారు. క్షమాపణ చెప్పకపోతే ఎవ్వరు కూడా, చిరంజీవి గారికి సంబంధం లేదు. చిరంజీవి ఈజ్ ద సూపర్ మ్యాన్, ఆయన ఎప్పుడు కూడా వివాదాలకు దూరంగా ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ కొత్తగా రాజకీయాలకు వచ్చి డిప్యూటీ సీఎం కాగానే తెలిసి తెలియకనే మాట్లాడిండో, మరి కావాలని తెలంగాణ వాళ్ళని అవమానపరచాలనుకుండో ఏమనుకుండో, కానీ దానికి క్షమాపణ చెప్తే కనీసం ఆయన సినిమా 1-2 రోజులను ఆడుతుంది. చెప్పకపోతే ఎక్కడ కూడా తెలంగాణ థియేటర్లలో సినిమాలు రిలీజ్ కావు. సినిమాటోగ్రఫర్ మినిస్టర్ గా నేను చెప్తున్నా ఈ మాట, ఎందుకంటే అంత బాధలో ఉన్నారు ఆయన స్టేట్మెంట్ ఇందంగా. మరి మాకు 60 ఏళ్ళు ఎట్లా మేము భరించినాం? ఎంత ఇప్పుడు వాళ్ళ దిష్టి కాదు, వాళ్ళు చేసిన ద్రోహంతో తెలంగాణ వాళ్ళు ఎంత అన్యాయం అయిపోయినాం. 60 ఏళ్ళు ఫ్లోరైడ్ నీళ్ళు తాగినాం మేము. రాష్ట్ర విభజన ఉద్యమం జరిగినప్పుడు కానీ రాష్ట్ర రాజకీయాల్లో ఆయన లేడు కాబట్టి, రాజకీయాలు ఎక్కువ తెలియదు కాబట్టి, బహుశా రాజకీయాలు తెలియక మాట్లాడి ఉండొచ్చు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన దిష్టి వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపుతున్నాయి. పవన్ కు కౌంటర్ గా కాంగ్రెస్ నేతలు రంగంలోకి దిగారు. తాజాగా తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీరియస్ అయ్యారు. వెంటనే పవన్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని వార్నింగ్ ఇచ్చారు. తాను సినిమాటోగ్రఫీ మంత్రిగా చెబుతున్నానని, పవన్ క్షమాపణ చెబితే 1 లేదా 2 రోజులు మాత్రమే ఆయన సినిమా ఆడుతుందని, లేకుంటే ఆడనివ్వమని తేల్చి చెప్పేశారు. దీంతో పవన్ వ్యాఖ్యలపై 2 తెలుగు రాష్ట్రాల్లో వివాదం మరింత రాజుకుంటుంది. తెలంగాణ ప్రాంతానికి రావాల్సిన నిధులు, నీళ్లు, నియామకాలు అన్యాయం జరిగిందని చెప్పి ఉద్యమాలు జరిగి రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనం. ఆ శాపం తగిలేసినట్టుంది. ఈరోజు గోదావరి జిల్లా మొత్తం కొబ్బరి చెట్లతోటి, తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది, మీరు ఏమంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్లు మొండలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది కోనసీమకి. సో నాకు నిజంగా చాలా బాగా, ఎందుకంటే నాకు దీనికి తగిలినంత దృష్టి, నరుడు దృష్టికి నవరాయన పగిలిపోతుంటారు. అలాంటిది కోనసీమ పచ్చదనం ఎంతమంది కళ్ళలో పడి వాళ్ళందరూ దృష్టి తగిలి ఈరోజు మొండేలతో కొబ్బరి చెట్లు ఉన్నాయంటే దీనికి ఇంకా మనం కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, దీన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనమే. ఆ శాపం తగిలేసినట్టుంది. ఈరోజు గోదావరి జిల్లా మొత్తం కొబ్బరి చెట్లతో. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ, తెలంగాణపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపుతున్నాయని కూడా చెప్పాలి. ప్రధానంగా 2 రోజుల క్రితం ఆయన కోనసీమలో చెట్లు ఎండిపోవడానికి ఇక్కడ తెలంగాణ రాజకీయ నాయకులే కారణం అన్న వ్యాఖ్యలకు సంబంధించి కూడా
పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు స్పందిస్తున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. తెలంగాణ రాష్ట్రాన్ని అవమానించే విధంగా మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ వెంటనే క్షమాపణ చెప్పాలనేది కూడా డిమాండ్ చేస్తున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. వరుసగా రాజకీయ నాయకులు ఇదే అంశం పైన స్పందిస్తూ ఉన్నారు. ఈరోజు గాంధీ భవన్లో అటు టీపీసీసీ కార్యవర్గ సమావేశం సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి, ప్రధానంగా లేకపోతే ఆడేటటువంటి పవన్ కళ్యాణ్ సినిమాలకు సంబంధించి 1-2 సినిమాలు కూడా ఆడవు, దాంతోపాటుగా క్షమాపణ చెప్తేనే ఆ సినిమాలు ఆడే అవకాశం ఉంటుందనేది కూడా చెప్పినటువంటి మనం చూస్తూ ఉన్నాము. వెంటనే పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కూడా ఎంతోమంది త్యాగ ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, తెలంగాణ రాష్ట్ర ప్రజలను అవమానించే విధంగా మాట్లాడితే సహించబోమనేది కూడా వారు స్పష్టం చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. దాంతోపాటుగా ప్రధానంగా బల్మూరు వెంకట్ కూడా నిన్న మాట్లాడుతూ తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ పైన. వెంటనే క్షమాపణ చెప్పాలని, లేకపోతే తెలంగాణ ప్రజలు ఊరుకోరని కూడా ఇక్కడ వారి సినిమాలను ఆడనివ్వమనేది కూడా హెచ్చరించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. దాంతోపాటుగా తెలంగాణ ప్రజలకు సంబంధించి క్షమాపణ చెప్పకపోతే ఇక్కడ ఉండని అవసరం లేదనేది కూడా వారు స్పష్టం చేశారు. ఇక్కడ నుంచి పరిగెత్తిస్తామనేది కూడా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలను ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ చేసినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. ప్రజలకు క్షమాపణ చెప్పకపోతే వారి సినిమాలు ఆడనివ్వమనేది కూడా స్పష్టంగా చెప్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. దాంతోపాటుగా బీఆర్ఎస్ నాయకుడు జగదీష్ రెడ్డి కూడా స్పందించడం జరిగింది. వెంటనే తెలంగాణ ప్రజలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలనేది కూడా ఏదైతే కోరినటువంటి సందర్భం కూడా మనం చూస్తామో, డిమాండ్ చేసినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. గాంధీ భవన్లో ఏదైతే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కొత్తగా డిప్యూటీ సీఎం కావడం, దాంతోపాటుగా రాజకీయాలు కొత్త కావడంతో కూడా ఇష్టానుసారంగా మాట్లాడుతున్న నేపథ్యంలో ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలి, చెప్పకపోతే వారి సినిమాలు 1-2 కూడా ఆడే పరిస్థితి ఉండదు, క్షమాపణ చెప్తేనే ఇక్కడ ఉన్నటువంటి వారి సినిమాలు ఆడే అవకాశం ఉంటుందనేది కూడా చెప్పినటువంటి సందర్భం కూడా జనసేన నాయకులు కూడా మాట్లాడుతూ కూడా పవన్ కళ్యాణ్ పైన వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు, ఎట్టి పరిస్థితి కూడా వెంటనే పవన్ కళ్యాణ్ పైన చేసేటువంటి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కూడా తెలంగాణ రాజకీయ నాయకులను డిమాండ్ చేసేటువంటి సందర్భం. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి జనసేన నాయకులు కావచ్చు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి జనసేన నాయకులు కూడా వ్యాఖ్యానిస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. మొత్తం మీద ఒక పెద్ద దుమారం మాత్రం రేగుతుందని కూడా చెప్పాలి. ఎక్కడ పులి స్టాప్ పడుతుంది అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ అంశం పైన స్పందిస్తూ ఉన్నారు. రోజు రోజుకి కూడా ఈ అంశం తీవ్రతరం అవుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. అంటే ఇప్పుడు వంశీ, ఒకవేళ ఈ అంశానికి సంబంధించి ఒక కోమటిరెడ్డి వార్నింగ్ సంబంధించి ఇప్పుడు పవన్ కళ్యాణ్ నుంచి కానివ్వండి, జనసేన నేతల నుంచి కానివ్వండి, ఏమైనా రియాక్షన్ వచ్చిందా? వాళ్ళు అధికారికంగా ఏమైనా ప్రకటించారా? అధికారికంగా ప్రకటన చేస్తున్న సందర్భం అయితే లేదు. కానీ పలువురు జనసేన నాయకులు మాత్రం గత 2 రోజుల నుంచి కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల నుంచి వస్తున్నటువంటి విమర్శలకు సంబంధించి వారు కౌంటర్ ఇస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా పవన్ కళ్యాణ్కి సంబంధించి చేసినటువంటి వ్యాఖ్యల పైన వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం ఉందనేది కూడా తెలంగాణ రాజకీయ నాయకులు చెప్తా ఉన్నారు. కానీ జనసైనికులు మాత్రం ఈ అంశం పైన మేము స్పందించాం, పవన్ కళ్యాణ్ పైన విమర్శలు చేస్తే సహించేది లేదనేది కూడా హెచ్చరిస్తున్న సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఇప్పుడు జనసేన నాయకులు కావచ్చు, పవన్ కళ్యాణ్ అభిమానులు వర్సెస్ తెలంగాణ రాజకీయ నాయకుల మధ్య విమర్శలు మాత్రం తీవ్ర స్థాయికి చేరుకున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ నేరుగా ఒక ప్రకటన విడుదల చేస్తేనే కానీ ఈ అంశానికి సంబంధించి ఒక పులి స్టాప్ పడే అవకాశం మాత్రం లేదు. అయితే వంశీ, మీరు అన్నట్లు కూడా అక్కడ ఏదైతే నేను ఒక సినిమాటోగ్రఫీ మినిస్టర్ గా చెప్తున్నాను, ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి, ఇలాంటి కమెంట్స్ ఇప్పుడు ప్రభుత్వం తరపున ఆయన చెప్తున్నారా, లేదంటే పర్సనల్ ఎజెండాగా ఆయన ముందుకు వెళ్తున్నారు? అక్కడ ఏంటి అసలు ఆయన ఇంటెన్షన్ ఏంటి అక్కడ చూస్తుంటే? ప్రధానంగా కొద్దిసేపటి క్రితం గాంధీ భవన్లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ నేను సినిమాటోగ్రఫీ మినిస్టర్గా చెప్తా ఉన్నాను, వెంటనే ఈ అంశం పైన పవన్ కళ్యాణ్ స్పందించాలి, ప్రజలకు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలనేది కూడా వారు పెద్ద ఎత్తున డిమాండ్ చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. ఒక రకంగా వార్నింగ్ ఇచ్చారనేది కూడా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే తాను ఒక సినిమాటోగ్రాఫర్గా ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ మరొక ఇండికేషన్ కూడా ఇచ్చినటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. ఏంటంటే
ఒకటి రెండు సినిమాలు కూడా ఆడే అవకాశం ఉండదు మీరు కనుక క్షమాపణ చెప్పకపోతే అని చాలా కీలకమైనటువంటి అంశం. అంటే ఖచ్చితంగా వారి సినిమాలు ఆపే అవకాశం ఏమైనా ఉంటుందా, వారి సినిమాలకు సంబంధించి ప్రభుత్వ పరంగా ఏమైనా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుందా అనేది కూడా ఒక రకంగా ఇండికేషన్ వచ్చే విధంగా మాత్రం వారి వ్యాఖ్యలు ఉన్నాయనేది కూడా మనం చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా పలువురు రాజకీయ నాయకులు కూడా ఇదే అంశం మీద ప్రస్తావిస్తున్న సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. మొత్తం మీద పెద్ద దుమారం మాత్రం ఏదైతే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్ అటు మినిస్టర్స్ కానివ్వండి కొన్ని ప్రకటనలు కాంగ్రెస్ నేతల నుంచి కానీ ఇలాంటి హెచ్చరికలు వినిపిస్తున్నప్పటికీ పవన్ కళ్యాణ్ కమెంట్స్ ఏమై ఉంటాయన్న డైలామాలో కూడా అటు చాలా మంది ఉన్నారు. ఒకవేళ వినని వారు ఉన్నా కూడా అసలు పవన్ కళ్యాణ్ కమెంట్స్ నిజంగానే కేసు ఫైల్ అయ్యేంత స్థాయిలో ఉన్నాయా, లేదంటే ఎవరైనా ఇప్పటి వరకు ఆయన మీద ఏమైనా ఫిర్యాదులు అట్లాంటివి ఏమైనా వెళ్ళాయా? ఖచ్చితంగా ఇప్పటికే ఈ అంశం పైన పవన్ కళ్యాణ్కి చేరే ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకులు మాట్లాడుతున్నటువంటి అంశం ఇప్పటికీ ఆయన దృష్టికి మాత్రం వెళ్ళే ఉంటుంది. కానీ ఇప్పటి వరకు కూడా పవన్ కళ్యాణ్ ఈ అంశాలపైన ఎక్కడ ప్రకటన జారీ చేసినటువంటి సందర్భం కూడా లేదు. అటు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు కావచ్చు, మంత్రులు కూడా ఈ అంశాన్ని పెద్ద ఎత్తున లేవనెత్తుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. ఒక రకంగా పవన్ కళ్యాణ్కి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన రాకపోయినా కూడా జనసేన నాయకులు మాత్రం తీవ్ర స్థాయిలో స్పందిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఈ అంశం ఎందుకంటే సోషల్ మీడియాలో కావచ్చు, దాంతోపాటుగా ప్రసార మాధ్యమాల ద్వారా కూడా ఈ అంశం అనేది పెద్ద ఎత్తున ఏదైతే వెళ్తున్నటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్కి చేరకుండా ఉంటుందని మాత్రం చెప్పలేము. ఖచ్చితంగా ఈ అంశం చేరే ఉంటుంది, కానీ వేచి చూడాలి. పవన్ కళ్యాణ్ ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో సిచ్యువేషన్ ఏంటి? పబ్లిక్ ఎటువైపు ఉన్నారు? అటు పవన్ కళ్యాణ్ వైపు నిల్చుంటున్నారా, లేదంటే ప్రభుత్వం వైపు నిల్చుంటున్నారా? ఎస్పెషల్లీ యూత్ ఎటువైపు ఉన్నారు? ప్రధానంగా ఇదే అంశానికి సంబంధించి యూత్ మాత్రం కొంత రకంగా తెలంగాణ ప్రజలకు సంబంధించి యూత్ మాత్రం మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ సంబంధించి అభిమానులు ఉండొచ్చు. దాంతోపాటుగా రాజకీయ నాయకులు కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు ఉంటారనేది కూడా మనందరికీ కూడా తెలిసిందే. కానీ ఈ అంశానికి సంబంధించి ఎందుకంటే ప్రత్యేకంగా తెలంగాణ ప్రజలు ఏ అంశాన్ని సరే ఆత్మగౌరవంగా స్వీకరిస్తూ ఉంటారు. తెలంగాణ విషయానికి సంబంధించి, తెలంగాణ అంశానికి సంబంధించి ఎవరైనా విమర్శలు చేసినా, ఆరోపణలు చేసినా ఒక రకంగా తెలంగాణ ప్రజలు ఏదైతే ఆత్మగౌరవంగా స్వీకరిస్తూ ఉంటారు. కాబట్టి తెలంగాణ ప్రజలు కొంత ఈ కామెంట్స్ను కూడా వ్యతిరేకించే అవకాశం ఉంటుంది. అందుకు అనుగుణంగానే అటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన రాజకీయ నాయకులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఈ అంశం పైన పెద్ద ఎత్తున స్పందిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ నుంచి క్షమాపణ రావాలనేది మాత్రం రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ఆత్మగౌరవానికి సంబంధించిన అంశంగా రాజకీయ నాయకులు కూడా భావిస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రజలు కూడా కొంత ఇదే అంశాన్ని భావిస్తూ ఉంటారు. కాబట్టి వెంటనే పవన్ కళ్యాణ్ నుంచి క్షమాపణ రావాలనేది మాత్రం తెలంగాణ రాజకీయ నాయకులు డిమాండ్ చేస్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. జరిగినప్పుడు కానీ రాష్ట్ర రాజకీయాల్లో ఆయన లేడు కాబట్టి, రాజకీయాలు ఎక్కువ తెలియదు కాబట్టి బహుశా రాజకీయాలు తెలియక మాట్లాడి ఉండొచ్చు. కోనసీమ గురించి తెలంగాణ ఉద్యమం జరగలేదు, తెలంగాణ రాలేదు. హైదరాబాద్ లో వచ్చిన ఇన్కమ్ కానీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ తర్వాత ఎప్పుడు కూడా మెజార్టీ పై మైనార్టీ అంటారు. ఆ విధంగా 175 మంది శాసనసభ్యులు వాళ్ళు, మిగిలిన 119 మేము. సో తెలంగాణ తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.